హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్, ఎపిసోడ్ 99. నేను సహస్రను కాదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా పేరు శ్వేత, వైఫ్ ఆఫ్ వరుణ్ అని అంటూ ఉండగానే ఆమెను లాగిపెట్టి ఒకటి కుట్టాడు రుద్ర. దాంతో ఒక రౌండ్ తిరిగి కింద పడిపోయింది శ్వేత. దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న విశిష్ట అతను శ్వేతను అలా కొట్టడంతో వెంటనే దియాని తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దియాని కిందకి దించి శ్వేతను పైకి లేపింది. అప్పటికే రుద్రముఖం, కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోయి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడు. ఏంటి బావా, తనను అలా కొట్టావు? అది కూడా పబ్లిక్ ప్లేస్లో? పోలీసులు చూస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా అని అంది విశిష్ట. నువ్వు మధ్యలో మాట్లాడితే నీకు కూడా పడతాయి విషి, అంతే కోపంగా అన్నాడు రుద్ర. అప్పటికే శ్వేత చెంప కందిపోయి ఆమె కళ్ళలో నుండి నీళ్లు జారి కింద పడుతున్నాయి. ఆమెను చూసి జాలిగా అనిపించడంతో, ఏంటి బావా నువ్వు? తనని ఒప్పించి వెనక్కి తీసుకెళ్లాల్సింది పోయి ఇలా చేస్తే ఎలా? ఇలా తనపై చేసుకోవచ్చా అని మళ్ళీ అంది విశిష్ట. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. అయినా ఇంతవరకు తనపై ఏ రోజన్నా చేసుకున్నానేమో అడుగు. అరే, ఎంత మంచిగా మాట్లాడి తనను ఒప్పించాలని చూసినా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతుంది. నేను సహస్రని కాదు శ్వేతను అంటుంది. సరే పోనీ శ్వేత అని అన్నంతవరకు కూడా ఓకే, కానీ వైఫ్ ఆఫ్ వరుణ్ అంటే మాత్రం నాకు చంపేయాలనిపిస్తోంది అని అన్నాడు రుద్ర. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్, ఎస్, షీ శ్వేత, వైఫ్ ఆఫ్ వరుణ్, అండ్ షీఈ్ దియా, డాటర్ ఆఫ్ వరుణ్ అండ్ శ్వేత. ఎనీ డౌట్ అని అన్నాడు. ఆ మాటతో, నా దియా నీ కూతురేంట్రా? అది నా కూతురు. నా సహస్ర పోలికలతో మా తాతగారి రాజసంతో ఎలా ఉందో చూడు. అయినా పరాయివాడి కూతుర్ని నీ కూతురని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు అని అన్నాడు రుద్ర. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దియా నీ కూతురేంటి అంటూనే వెంటనే రుద్ర కాలర్ పట్టుకున్నాడు వరుణ్. వెంటనే రుద్ర కూడా అతని కాలర్ పట్టుకొని, హౌ డేర్ యూ, నా కాలర్ పట్టుకుంటావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కోపంతో ఊగిపోయాడు. వాళ్ల నుంచి అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని శ్వేత వెంటనే మధ్యలోకి వచ్చి, రుద్ర స్టాప్ ఇట్. మేమిక్కడ ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఎక్కడి నుంచో వచ్చి మా లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అయినా వరుణ్ అన్న దాంట్లో తప్పేముంది? ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? తన కాలర్ వదులు ముందు అని అంది. ఆమె వరుణ్కి అలా సపోర్ట్గా మాట్లాడుతుంటే రుద్రకి ఇంకా కోపం వస్తోంది. చూడు సహస్ర, నేను అసలే చాలా కోపంగా ఉన్నాను. అనవసరంగా మధ్యలో వచ్చి ఆ కోపాన్ని నీ మీద చూపించేలా చెయ్యకు అని వార్నింగ్ టోన్లో అన్నాడు రుద్ర. అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ దియా ఎక్కడ భయపడుతుందోనని తనని దగ్గరకు తీసుకున్న విశిష్ట, బావా ఇక్కడ గొడవద్దు, వెళ్ళిపోదాం. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం. ఇప్పటికే అందరూ మనల్ని చూస్తున్నారు. రా బావా ప్లీజ్ అని అంది విశిష్ట. దియా మాత్రం చక్కగా ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తుంది తప్ప ఏమాత్రం భయపడడం లేదు. రుద్ర ఎంతకీ తగ్గకపోవడంతో శ్వేత వెంటనే వరుణ్ వైపు తిరిగి, వరుణ్ ప్లీజ్, తనను వదిలేసే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడు, అందరూ మనల్ని చూస్తున్నారు అని ఏడుస్తూ అంది శ్వేత. నువ్వెందుకు ఏడుస్తున్నావు శ్వేత? వాళ్ళని చూస్తే చూడనివ్వు, కానీ వీడి క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ను నేను తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు వీడో నేనో తేలిపోవాలి అని అన్నాడు వరుణ్. అంతవరకు వస్తే ఈ క్షణమే నువ్వు నా చేతిలో చస్తావు. ఇప్పటి వరకు నీ మీద ఏదో ఒక మూల సాఫ్ట్ కార్నర్ ఉండటం వల్ల నీ గురించి సీరియస్గా తీసుకోలేదు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కోపం తెచ్చుకున్న శ్వేత వెంటనే రుద్ర చెంపపై లాగిపెట్టి కొట్టింది. దాంతో షాక్ అయిన రుద్ర వరుణ్ షర్టు వదిలేశాడు. అది చూసిన వరుణ్ వెటకారంగా నవ్వుతూ రుద్ర షర్ట్ కూడా వదిలేశాడు. అప్పుడు శ్వేత అతనితో, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? నేను నువ్వు అనుకుంటున్న సహస్రని కాదని నీకెన్నిసార్లు చెప్పాలి? నేను వరుణ్ వైఫ్ని, నా పేరు శ్వేత, దియా మా ఇద్దరి బేబీ అని ఆమె అంటూ ఉండగానే ఒక్కసారిగా శ్వేత మెడపట్టుకున్నాడు రుద్ర. దాంతో షాక్ అయ్యి అతన్నే చూస్తూ ఉంది శ్వేత. పక్కనే ఉన్న విశిష్ట, వరుణ్ కూడా షాక్ అయ్యారు. ఏంటే, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఊరికూరికే వాడి వైఫ్ని అంటున్నావు. సిగ్గులేదా నీకు ఆ మాట అనడానికి అని ఆవేశంగా అన్నాడు రుద్ర. అతను పట్టిన పట్టు ఎంత గట్టిగా ఉందంటే ఆమె నోట్లో నుంచి మాట కూడా బయటికి రావడం లేదు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసిన వరుణ్, రేయ్ నా భార్యను వదులు అంటూ తనను విడిపించబోతుండగా మరో చేత్తో గట్టిగా వరుణ్ గొంతు పట్టుకున్నాడు రుద్ర. దాంతో స్టన్ అయిపోయాడు వరుణ్. ఏంట్రా, మీరేం చెబితే అది నమ్మడానికి పిచ్చోడులా కనిపిస్తున్నానా, లేదంటే పనికిరాని వాడిలా కనిపిస్తున్నానా
అని అన్న రుద్ర తిరిగి శ్వేత వైపు చూసి, ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నాను సహస్ర. కానీ నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు. ఏదో నువ్వే మనసు మార్చుకొని వచ్చేస్తావని ఒక ఛాన్స్ ఇస్తుంటే బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇక నీకు ఆ ఛాన్స్ ఇచ్చేది కూడా లేదు. పద వెళ్దాం అని వరుణ్ను ఒక్కసారిగా గట్టిగా వెనక్కి నెట్టి శ్వేత చెయ్యి పట్టుకొని, విశిష్ట, దియాని తీసుకొని వెళ్ళి త్వరగా కార్తీ అని అన్నాడు రుద్ర. ఆ మాటతో దియాని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ తీసింది విశిష్ట. అప్పటి వరకు రుద్ర గొంతు పట్టుకోవడంతో టైట్గా ఉండి దగ్గొస్తుంటే ఏం మాట్లాడలేక దగ్గుతోంది శ్వేత. ఆమెని, ఆమె అవస్థను కూడా పట్టించుకోకుండా చెయ్యి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళాడు రుద్ర. ఇంతలో కింద పడిన వరుణ్ లేచి తన దగ్గుని కంట్రోల్ చేసుకుంటూ శ్వేతను తీసుకెళ్తున్న రుద్ర వెనకే పరిగెత్తాడు. అప్పటికే కారు వరకు వెళ్ళిన రుద్ర శ్వేతను విసిరినట్లే కారులోకి నెట్టేశాడు. ఇంతలో వెనకే వచ్చిన వరుణ్ రుద్ర భుజం పట్టుకోగానే అతని చేతిని విసిరి కొట్టాడు రుద్ర. చూడు, నువ్వెందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలీదు. ఇన్ని రోజులు తనకి ప్రొటెక్షన్గా ఉన్నావా, లేదంటే తన నుంచి ఏదైనా ఆశించి ఉన్నావా అనేది కూడా నాకు తెలీదు. బట్ ఇక్కడితో అన్నీ వదిలేసాయి. తను నా సహస్రే అని నాకు తెలుసు. ఇక నుంచి తన బాధ్యత, తన మీద పూర్తి హక్కులు అన్నీ నావే. అనవసరంగా తన మీద ఆశలు పెంచుకోకు అని వార్నింగ్ ఇచ్చి కారెక్కాడు రుద్ర. వెంటనే మరోవైపుకు పరిగెత్తిన వరుణ్ శ్వేత చెయ్యి పట్టుకొని తనను బయటికి లాగడానికి ట్రై చేశాడు. దాంతో శ్వేత మీద నుంచే లోపల నుంచి కాలితో వరుణ్ణి ఒక్క తన్ను తన్నిన రుద్ర అటు డోర్ క్లోజ్ చేసి, విశిష్ట, కార్ స్టార్ట్ చెయ్యి అని అన్నాడు. రుద్ర కొట్టిన దెబ్బకు చాలా దూరం వెళ్ళి పడిన వరుణ్ మళ్లీ లేవలేకపోయాడు. వెంటనే శ్వేత కూడా కారు దిగబోయింది. కానీ రుద్ర ఆ ఛాన్స్ను ఆమెకు ఇవ్వలేదు. కానీ ఇంత జరుగుతున్నా కూడా దాంతో తనకేం సంబంధం లేనట్లు కారులో చక్కగా కూర్చొని దిక్కులు చూస్తోంది దియా. విశిష్ట వెంటనే కారును ముందుకు పోనిచ్చింది. తన మీద దుమ్ము రేపుకుంటూ వెళుతున్న కారు వెంట పరిగెత్తలేక స్పీడ్గా వెళ్ళి తన కారు తీసిన వరుణ్ రుద్ర వాళ్ళ కారు కోసం చూశాడు. కానీ అప్పటికే రుద్ర వాళ్ళ కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తాను ఎంత వెతికినా ఆ కార్ జాడ కనిపించలేదు. దాంతో, ఓ గాడ్, ఏంటిది, వీడు నా శ్వేతను ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూనే వీధులు పట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు వరుణ్. రుద్ర బిహేవియర్కి బ్లైండ్ అయిపోయిన శ్వేత కాసేపటికి తేరుకొని, అసలు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటిది, నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు అని అడిగింది. ఇంకొక మాట మాట్లాడితే చెంపలు పగులుతాయి సహస్ర, అన్నీ మూసుకొని కూర్చో అని అన్నాడు రుద్ర. అసలు ఏంటండి మీ ప్రాబ్లం, ఎవరు మీరు, ఎందుకు మా వెంట పడుతున్నారు అని మళ్ళీ అడిగింది శ్వేత. ఇంకా ఏం తెలియనట్లు మాట్లాడకు సహస్ర, నువ్వే సహస్రవి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నా సహస్రవి, అది నాకు బాగా తెలుసు అని అన్నాడు రుద్ర. ఎందుకు పదే పదే ఒకటే మాట మాట్లాడుతున్నారు, నేను సహస్రని కాదు అని అంది శ్వేత. ఇక ఆమె నుండి ఆ మాటలు వినలేకపోయిన రుద్ర వెంటనే, విశిష్ట, ఈ నాన్సెన్స్ భరించలేకపోతున్నాను, ముందు మ్యూజిక్ కాంచేయి అని అన్నాడు రుద్ర. ఆ మాట వినగానే విశిష్ట కంటే ముందే సాంగ్స్ ప్లే చేసింది దియా. పాప ప్రవర్తనకి శ్వేతకి కూడా అయోమయంగా అనిపించింది. వెరీ గుడ్ దియా, చూసావా, నా బేబీ నా మాట వింటుంది అని నవ్వుతూ అన్నాడు రుద్ర. దాంతో పళ్ళు పటపటా కొరుకుతూ రుద్ర వైపు చూసింది శ్వేత. ఏంటి, నీ చూపులకి భయపడతాననుకుంటున్నావా, కావాలంటే ఇంకా బాగా చూసుకో, నేనెవరో అప్పుడైనా గుర్తొస్తుంది అంటూ శ్వేతకు దగ్గరగా జరిగి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు రుద్ర. దాంతో అతని చేతిని విసిరికొట్టి ఒక పక్కకు జరిగి కూర్చుంది శ్వేత. కాని రుద్ర ఇంకాస్త ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చొని మళ్ళీ ఆమె భుజాన్ని తన చేత్తో చుట్టేసేశాడు. ఇదంతా ఫ్రంట్ మిర్రర్ నుంచి గమనిస్తున్న విశిష్ట, హలో బావా, నేను ఇక్కడే ఉన్నాను, పైగా నేనేం చిన్నపిల్లని కాదు, కాస్త మా ముందు డీసెంట్గా బిహేవ్ చేయండి అని సీరియస్గా అంది. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నీ జోకులేంటి, ముందు జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేయి అని అన్నాడు రుద్ర. జోక్ కాదు బావా, నిజం, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అర్జెంటుగా ఎవరినైనా లవ్ చేసి ఇలాగనే బోల్డన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని నా కోసం అతను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇలాగే కొడితే చూస్తూ ఎంజాయ్ చేయాలన్నది బావా అని అంది విశిష్ట. ఆ మాటతో, మీ అమ్మాయిలంతా ఇలా శాడిస్టిక్గానే ఉంటారా అని అన్నాడు రుద్ర. అఫ్ కోర్స్ బావా, మా ప్రేమ కోసం మమ్మల్ని టార్చర్ చేయాలి, అది ఎంత బాగుంటుందో అని అంది విశిష్ట. నువ్విప్పుడు
ఆ కలలు కనడం ఆపి జాగ్రత్తగా మమ్మల్ని ఫ్లాట్కి తీసుకెళ్ళు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఉసూరుమంటూ, చిచి, ఇలాంటి జీవితం ఎవరికైనా ఉంటుందా బావా? మా బావేమో తన లవర్తో వెనకాల కూర్చుంటే మా బావ కూతురుతో నేను ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాను అని అంది విశిష్ట. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. కావాలంటే నీ పెళ్లికి జరిగే బరాత్లో నేను కూడా కార్ డ్రైవర్గా మారతానులే అని అన్నాడు రుద్ర. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్తో తనకి సంబంధం లేనట్లు ఏడుస్తూ కూర్చుంది శ్వేత. వాళ్ల మాటలు ఏమర్థమయ్యాయో కానీ, నేను కూడా నీ పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తాను అని అంది దియా. ఆఫ్ కోర్స్ దియా, ఖచ్చితంగా నువ్వు నా పెళ్లిలో డ్యాన్స్ చేయాలి. అది కూడా మామూలు డ్యాన్స్ కాదు, మనిద్దరం తీన్మార్ వేద్దాం అని నవ్వుతూ అంది విశిష్ట. ఐ నో తీన్మార్ అని అంది దియా. ఇంతలో ఫ్లాట్ రావడంతో కారు ఆపింది విశిష్ట. రుద్ర వెంటనే కారు దిగి శ్వేతను కూడా లాగినట్లే కారులో నుంచి బయటికి దించాడు. విశిష్ట కూడా కారు దిగబోతుంటే, నువ్వెక్కడికి దిగుతున్నావు? దియాని తీసుకుని వెళ్ళి కాసేపు బయట ఎంజాయ్ చేసిరా, నేను కాసేపు ఈ తింగరి దాంతో మాట్లాడాలి అని అన్నాడు రుద్ర. అంటే మమ్మల్ని వెళ్ళగొడుతున్నావా బావా అని అంది విశిష్ట. నువ్వేమైనా అనుకో, కానీ అరగంట వరకు ఈ చుట్టుపక్కలకి రావద్దు అని అన్నాడు రుద్ర. దాంతో మూతి తిప్పుకొని దియాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశిష్ట. ఆ తర్వాత శ్వేతని లాక్కెళ్ళినట్లే తన ఫ్లాట్కి తీసుకువెళ్తున్నాడు రుద్ర. అతడు వేసే పెద్ద పెద్ద అడుగుల్ని అందుకోలేక పరిగెత్తినట్లే నడుస్తోంది శ్వేత. తన ఫ్లాట్కి తీసి శ్వేతని లోపలికి విసిరేసిన రుద్ర తాను కూడా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. మరోవైపు విరాజ్ వచ్చి 3 రోజులైనా ఒక్కసారి కూడా తల్లి కంటికి కనిపించలేదు. అవసరమైనప్పుడు సురభితో మాట్లాడుతున్నాడు, లేదంటే అది కూడా లేదు. ఉదయాన్నే బయటికి వెళుతున్నాడు, సాయంత్రం ఎప్పటికో వస్తున్నాడు. మౌనిత తన బిజీలో తానుండి విరాజ్ని సరిగా పట్టించుకోలేదు. ఇంటికి వచ్చిన విరాజ్ 2 రోజుల గ్యాప్ తర్వాత 3వ రోజు జైల్లో ఉన్న చంద్ర దగ్గరికి వెళ్ళి అతన్ని కలిశాడు. విరాజ్ని చూసిన చంద్ర తన ఎమోషన్ని పండిస్తూ, నాన్న విరాజ్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు చంద్ర. అతన్ని సూటిగా చూసిన విరాజ్, మీరు నా కన్న తండ్రి కాదని మా మమ్మీ చెప్పింది, నిజమేనా అని అడిగాడు. ఆ మాటతో కంగుతిన్న చంద్ర ఒక క్షణం తడబడి, కానీ వెంటనే తేరుకుంటూ, ఎంత మాట అన్నావు విరాజ్, ఎప్పుడైనా నేను నిన్ను అలా చూశానా అని బాధగా అడిగాడు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి అని అన్నాడు విరాజ్. ఆ మాటకు ఎంతో బాధపడుతున్నట్లుగా నటిస్తున్న చంద్ర, అవును విరాజ్, నేను నీ కన్న తండ్రిని కాదు. నాకు మీ అమ్మకి పెళ్ళయ్యే సమయానికే నువ్వు సురభి మీ అమ్మ కడుపులో ఉన్నారు. తాను బాంబేలో ఒక బిజినెస్ మ్యాన్ని ప్రేమించింది. అతని వల్ల మీ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. కానీ మీ తాతయ్య నార్త్ వాళ్ళకిచ్చి పెళ్లి చేయనని, రాజకీయంగా తనకు సపోర్టుగా ఉండే వాళ్లనే అల్లుడుగా తీసుకురావాలనే పంతంతో బలవంతంగా మీ అమ్మను నాకిచ్చి పెళ్లి చేశాడు. నిజానికి మా పెళ్ళయ్యేటప్పుడు మీ అమ్మకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు కూడా పెళ్లి ఇష్టం లేదనే చెప్పాలి. కానీ నన్ను బెదిరించి పెళ్లి చేశారు. కానీ పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఏ రోజు నాకు సంతోషం సుఖం లేదురా. వయసొచ్చిన కడుగుతో ఇలాంటివి చెప్పాల్సి రావడం నా కర్మ. సారీ, నిన్ను కొడుకు అనొచ్చో లేదో నాకు తెలియదు విరాజ్, కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వే నా సొంత కొడుకువని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నీకు ఈ విషయాలన్నీ చెబుతున్నాను. మా ఇద్దరికీ పెళ్ళైతే అయ్యింది, కానీ నేను ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని చెప్పడం ఆపేశాడు చంద్ర. ఆ మాటతో షాక్ అవుతూ నుదురు చిట్లించి చంద్రవైపు చూశాడు విరాజ్. అవును విరాజ్, మీ అమ్మకి నాకు ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. లోకం దృష్టిలోనే మేమిద్దరం భార్యాభర్తలం. అసలు ఏ రోజైనా మేమిద్దరం ఒకే గదిలో పడుకోవడం నువ్వు చూసావా అని అడిగాడు. ఆ మాటతో విరాజ్ తల అడ్డంగా ఊపాడు. విరాజ్ తన మాటను వింటున్నాడని అర్థం చేసుకున్న చంద్ర ఇంకాస్త డోస్ పెంచుతూ, అంతేకాదు విరాజ్, మీ మమ్మీ నెలలో సగం రోజులు బాంబే వెళ్తుంది. ఇదివరకు నీకు కూడా గుర్తుండే ఉంటుంది కదా, తను ఎక్కడికి వెళ్ళేదో తెలుసా? మీ పుట్టుకకు కారణమైన మీ తండ్రి కాని తండ్రి దగ్గరికి వెళుతుంది. అతనితో ఇప్పటికీ కూడా రిలేషన్లో ఉంది. దానివల్ల నేను ఎంత క్షోభపడి ఉంటానో నువ్వు ఆలోచించు. నా భార్య నాది కాదు, నాది కాకుండా అలా పడి ఉన్నా పర్వాలేదు, కానీ వేరొక మగాడి కోసం కట్టుకున్న వాడిని, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసి తన సుఖం కోసం వెళ్ళిపోయింది అని ఏడుస్తూ అన్నాడు. తన తల్లి గురించి ఒక్కొక్క మాట వింటున్న విరాజ్కి అంతులేని కోపం వస్తుంది. అలానే తల్లంటే ఒక రకమైన చులకన భావం ఏర్పడింది.
అసలు నా వల్ల మీ అమ్మకి ఏ ఒక్క నష్టం జరగలేదురా. సంపాదించిన ఆస్తులన్నీ తన పేరు మీదనే పెట్టించుకుంది. తనని పెళ్లి చేసుకొని నేనే సుఖపడ్డాను. ఒక్క ఆస్తి కూడా సంపాదించుకోలేదు. మినిస్టర్ పదవి అనుభవించినా కూడా కనీసం ₹1,00,00,000 ఆస్తిని కూడా కూడబెట్టుకోలేదు. అది లేకనే ఇదిగో మీ అమ్మ వేయించిన శిక్షకి నేను జైల్లో పడి ఉన్నాను అని అన్నాడు చంద్ర. అతను చెప్పే మాటలకి విరాజ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. చూడు విరాజ్, నా జీవితం ఎటూ అయిపోయింది, పర్వాలేదు. కానీ సురభి లైఫ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. నీకు బోలెడన్ని ఆస్తులున్నాయి. నువ్వు లైఫ్ ప్లాన్ చేసుకుంటావు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నీకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. మీ అమ్మ మాట వింటే నువ్వు రాజులాగే బ్రతుకుతావు. కానీ సురభిని ఆ వీరేంద్రకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది మౌనిత. వాడు అస్సలు మంచివాడు కాదు. కేవలం పొలిటికల్గా ఎదగడం కోసమే వాడు సురభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, కానీ సురభిని మాత్రం కాపాడు నాన్న అని ఏడుస్తూ అన్నాడు చంద్ర. ఆ మాటలన్నీ వింటున్న విరాజ్ పిడికిలి బిగుసుకుంది. విరాజ్లో తనకు కావలసిన రియాక్షన్ వస్తుంటే హ్యాపీగా ఫీల్ అయిన చంద్ర, నువ్వు ఇక నా గురించి ఆలోచించకు విరాజ్. నీ గురించి, సురభి గురించి మాత్రం ఆలోచించు. ఈ 4-5 సంవత్సరాలు కనీసం ఒక్కరు కూడా నన్ను పలకరించడానికి రాలేదు. ఇప్పుడు నువ్వొచ్చావు, నాకు అదే సంతోషం. నువ్వు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తావు కదా అని ఆశగా అడిగాడు చంద్ర. ఆ మాటతో, నేను మీ దగ్గరికి రావడం కాదు డాడీ, మీరే మా దగ్గరికి వచ్చేలా చేస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాజ్. అతని నోటి నుంచి ఏ మాట వినాలో ఆ మాట వినడంతో చంద్ర పెదవులపై పొగరుతో కూడిన నవ్వు వచ్చింది. మౌనిత, ఇన్ని సంవత్సరాలు నన్ను నీ అవసరాలకు వాడుకొని జైల్లో వేయిస్తావా? మీకోసం నేను నా పర్సనల్ లైఫ్ మొత్తం కోల్పోయాను. ఇకపై నేనేంటో మీకు చూపిస్తాను అని కోపంగా అనుకున్నాడు చంద్ర. మరోవైపు రుద్ర తోసిన తోపుకి కింద పడబోయిన శ్వేత నిలదొక్కుని కోపంగా అతని వైపు చూసింది. డోర్ క్లోజ్ చేసిన రుద్ర కళ్ళలో నిప్పులు చెరిగిస్తూ అంతకంటే కోపంగా శ్వేత వైపు చూశాడు. ఆ చూపుకి వణికిపోయిన శ్వేత మెల్లగా తన కోపాన్ని తగ్గించుకుంటూ ఉండగా అలానే చూస్తూ ఆమె వైపు అడుగులు వేశాడు రుద్ర. అతను తన వైపే వస్తూ ఉండడంతో వెనక్కి వెనక్కి జరుగుతూ అడుగులు వెనక్కి వేస్తూ ఉన్న శ్వేతకి గోడ తగలడంతో టక్కున ఆగిపోయి భయం భయంగా అతన్నే చూస్తూ నుంచుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తానే సహస్ర అని శ్వేత ఒప్పుకుంటుందా? ఈలోగా వరుణ్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.